హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. బూజులు దులిపే పనులు అయితే చాలా వాటికి అయిపోయినాయి. ఇంకా హెన్నా పెట్టుకుందామని హెన్నా కోసం అయితే డికాషన్ పెడుతున్నాను. ఇంకెప్పుడు హెన్నా కలుపుకోవాలన్నా టీ డికాషన్ లోనే కలుపుకుంటాను. హెయిర్ కి ఎక్కువ కలర్ అయితే వేసుకోను, హెన్నానే పెట్టుకుంటాను. హెన్నా అయితే కొంచెం నేచురల్ గా ఉంటది, మన హెల్త్ కి గానీ హెయిర్ కి గానీ చాలా మంచిది. కలర్ అనేది అప్పుడప్పుడు చూడటానికి చాలా బాగుంటది, నల్లగా ఉంటది, కానీ అంత హెయిర్ కి అయితే మంచిది కాదు. హెయిర్ ఎక్కువ డ్రై అయిపోతా ఉంటది, అందుకని ఎక్కువ శాతం నేను హెన్నానే పెట్టుకుంటాను. ఇల్లు క్లీన్ చేయబోయే ముందైతే ఈ పని అంతా ఎప్పుడు చేసుకోవాలని చాలా భయం వేస్తుంది. ఇల్లు మొత్తం దులుపుకోవటం, అన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమని భయం వేసింది. మొదలు పెడితే ఎన్నాల్లో పట్టలేదు, 2-3 రోజులు మొత్తం క్లీన్ చేయటం అయితే అయిపోయింది. భయపడతా ఉంటే మనం ఏ పని చేయలేము. మొదలు పెట్టామనుకోండి, ఏ పనైనా ఎంత పని అయినా చేస్తా ఉంటాము. పని చేయకుండా దాన్ని చూస్తా కూర్చున్నాం అనుకోండి, పనులు అయిపోతాయా? అయిపోవు. ఆ పని అనేది అక్కడే ఉంటది. అలా కాకుండా మనం చేయటం మొదలు పెట్టామనుకోండి, అది ఎంత పెద్ద పని అయినా, ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సింపుల్ గా అయిపోయింది. కాకపోతే ఒక్క రోజులో అయిపోయే పని 2 రోజుల్లో అయిపోయింది. కొంతమంది ఏమో పనులు అనేవి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకుంటారు, కొంతమంది కొంచెం నిదానంగా చేసుకుంటారు. వాళ్ళకేమో ఒక రోజులో అయిపోయే పని మనకేమో 2 రోజులు పట్టిద్ది, అంతకంటే ఎక్కువేం కాదు. ఏ పనైనా ఏదైనా సరే సంకల్పం అనేది దృఢంగా ఉంటే ఎంత కష్టాన్నైనా చేయగలుగుతాము. ఒక్క ఇంటి పనుల విషయంలోనే కాదు, మనం లైఫ్ లో ఏదైనా సాధించాలనుకున్నాం అనుకోండి, మన వల్ల కాదులే, మనం చెయ్యలేములే అనే భావన అనేది అస్సలకి ఉండనే ఉండకూడదు. ఏదైనా సరే మనం ప్రయత్నించాలి. ప్రయత్నించామనుకోండి, సక్సెస్ అనేది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. దానివల్ల నష్టమే ఉండదు కదా. అసలు మనం ప్రయత్నించకుండా నా వల్ల కాదు, నేను చెయ్యలేనులే, మనకెందుకులే అని నేర్పడిపోయామనుకోండి, ఇంకా మనం ఏది సాధించలేము, ఇలాగనే ఉండిపోతాము. మనం మొదలుపెట్టిన వెంటనే సక్సెస్ అనేది రాదు. ఫస్ట్ లో ఎవ్వరికి సక్సెస్ రాదు. ఫస్ట్ లో ముందు నష్టాలే వస్తాయి, కొంచెం కష్టం ఎక్కువే ఉంటది. తర్వాత ఉండే కొద్దీ సక్సెస్ అనేది వస్తా ఉంటది. యూట్యూబ్ మొదలుపెట్టినాకే నాకు ఆ విషయం అయితే తెలిసింది. ఫస్ట్ లో అసలు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానని చాలా బాధపడ్డాను. ఇప్పటికి కూడా అంత సక్సెస్ అయితే లేదు, కానీ చేస్తా ఉంటే ఎప్పటికైనా వస్తుందిలే. మనం ఏం డబ్బు ఖర్చు పెట్టట్లేదుగా, కాకపోతే కొంచెం కష్టపడుతున్నాము అంతే. నేను కూడా ఒక పని చేస్తున్నాను, ఒక జాబ్ చేస్తున్నాను, ఎప్పటికైనా రూపాయి సంపాదించుకోగలుగుతాననే ధీమా మనకుంటది. ఏమి చేయకుండా అలాగే కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికైనా రూపాయి సంపాదించుకోగలుగుతామనే భావన మనలో వచ్చిద్దా? రాదు. సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. ఆడవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇంటి పనులకే పరిమితం కాకుండా శారీ బిజినెస్ పెట్టుకోవటం అని, పచ్చళ్ళ బిజినెస్ చేయటం అని, లేదనుకుంటే ఏదో ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అని, మిషన్ అని, ఇంక ఏదో ఒకటి వాళ్ళకి ఉన్న టాలెంట్ ప్రకారం ఏదో ఒక పని చేస్తా ఉన్నారు. ఏదో ఒక బిజినెస్ అనేది రన్నింగ్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక పని చేస్తున్నా, ఒక జాబ్ లాంటిది, ఒక గుర్తింపు అనేది, గుర్తింపు కోసమే ఏదైనా సరే. మనకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి కదా. ఏదో ఒక గుర్తింపు కోసం మాత్రం ఇప్పుడు ఎక్కువ పాకులాట అనుకోండి. హౌస్ వైఫ్ గా ఉంటే ఏ గుర్తింపు ఉండట్లేదు. ఎంత కష్టపడి ఎంత పని చేసినా సరే వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఇంట్లో కూర్చొని తింటారు. ఎక్కువగా ఇలానే అంటుంటారు. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడైతే ఎవరు హౌస్ వైఫ్ గా ఉండటానికి ఇష్టపడట్లేదు. హౌస్ వైఫ్ జాబ్ అనేది కూడా చాలా కష్టం, కానీ ఆ కష్టం విలువ అనేది అందరికీ తెలియదు. తెలియని వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఆ విలువ తెలిసిన వాళ్ళు మాత్రం ఆ హౌస్ వైఫ్ స్థానాన్ని గౌరవిస్తారు. కొంతమంది హౌస్ వైఫ్ గా ఉంటే ఎటువంటి విలువ గుర్తింపు ఉండట్లేదని ఏదో ఒక చిన్న చిన్న జాబులు చేస్తారు. నెలకు 10,000 అలా సంపాదించుకుంటారు. ఇంట్లో పనులు బయట పనులు రెండు మేనేజ్ చేసుకోలేక ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటారు. వంట చేసే వాళ్ళకి, వంట చేసినా చేయకపోయినా అంట్లు గడగటం, బండ్ల తుడవటం అని. బట్టలు ఉతకటం అంటే ఇప్పుడు అందరికి వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, ప్రత్యేకంగా మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా అంట్లు కానీ, ఇల్లు ఊడవటం తుడవటం, వీటికి మనిషిని పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇవ్వాలి. కొన్ని డబ్బులు అయితే దానికి ఖర్చు అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు జాబ్ చేసి వచ్చి అలసిపోయి ఒక్కోసారి వంట చేయటానికి కుదరక బయట నుంచి కర్రీస్ తెచ్చుకుంటారు. ఒక్కోసారి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుంటారు. దానికి చాలా డబ్బు వేస్ట్ అయిపోయింది. ఉదయం పూట టిఫిన్ చేసే టైం లేక టిఫిన్ బయట నుంచి తెప్పించుకోవటం, లేదనుకుంటే బయటకు వెళ్ళినప్పుడు తెప్పించుకొని టిఫిన్లు తింటాం, టీలు తాగటం, ఇలా చాలా డబ్బు అనేది వేస్ట్ అయిపోయింది. కొంతమందికి ఛార్జీలు కూడా ఉంటాయి. ఆటో ద్వారా వెళ్ళటం అనుకోండి, ఆటోకి చాలా మనీ అయిపోయింది. వాళ్ళు సంపాదించే సంపాదనలో చాలా వాటికి ఈ విధంగానే ఖర్చు అయిపోతా ఉంటది.
కానీ హౌస్ వైఫ్ గా ఉంటే గుర్తింపు ఉండట్లేదు అని దానికోసం వాళ్ళు జాబ్ చేస్తారు. ఇలా చేశారనుకోండి, వాళ్ళు జాబ్కి వెళ్ళినట్టు ఉంటది, సంపాదించినట్టు ఉంటది. ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా సరే జాబ్ చేస్తున్నామని ఇంట్లో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తుంటారు. మేము కూడా బయటకు వెళ్ళాం, పని చేస్తాం, డబ్బులు సంపాదించాం, ఇంట్లో ఖాళీగా ఉండట్లేదని కొంచెం ఇంటి పనుల్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. అలా కాకుండా జాబ్ ఏం చేయకుండా ఉన్న దాంట్లోనే డబ్బులు అనేవి పొదుపు చేసుకొని ఇంట్లో వాళ్ళకి చక్కగా హెల్దీగా వండి పెట్టుకొని ఇంట్లో పని మనుషులను పెట్టుకోకుండా వీళ్ళే ఇంటి పని అనేది చక్కగా చేసుకోవటం, ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవటం, అంట్లు కడగటం, ఇంకా ప్రతి ఒక్క పని ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు, అన్నం, కూరలు అన్నీ రెడీ చేసి టయానికి వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలకు కావాల్సినన్ని టయానికి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపిస్తాము. ఒకవైపు మనీ సేవ్ చేసుకోవచ్చు, సంపాదించకపోయినా కానీ ఈ పనులన్నీ చేసి పని మనుషులకి ఇచ్చే డబ్బులన్నీ సేవ్ చేసి మనమే చేస్తున్నాం కదా, ఆ డబ్బులన్నీ ఆదా చేస్తున్నాం కదా. మనం చేసినట్టుగా వాళ్ళు పనులు చేస్తారా? చేయరు. ఏదో పై పైన అదరాబెదరాగా చేసి వెళ్తారు. మనము మన ఇల్లు మన పనులు కాబట్టి మనం చాలా నీట్గా పర్ఫెక్ట్ గా చేసుకుంటాం. కానీ బయట వాళ్ళు అంత నీట్గా చేస్తారా? అస్సలు చేయనే చేయరు. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు అందరూ బయటకు వెళ్ళాలంటే మాత్రం ఇంక పనులు హడావుడి మామూలుగా ఉండదనుకోండి. ఉరుకులు పరుగులుగా ఉంటది. ఒక్కోసారి లంచ్ బాక్సుల్లోకి ఏదో ఒకటి వేసుకొని వెళ్తాము. అదే ఇంట్లో హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సిన అన్ని 2, 3 కూరలు మొత్తం అన్ని చక్కగా రెడీ చేసి పెట్టింది. అందరూ వెళ్ళాలనుకోండి, ఏదో ఒక కూర చేసుకోవటమో, ఒక పచ్చడి వేసుకోవటమో, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వటం. ఇదంతా దేనికోసం అంటే హౌస్ వైఫ్ కష్టాన్ని గుర్తించట్లేదు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నేను 2, 3 రోజుల నుంచి ఇంటి క్లీనింగ్ చేస్తున్నా కదా, బూజు దులపటం అవన్నీ. ఒక మనిషిని పిలిచామనుకోండి, కనీసం ఒక 500 అడుగుతారు. 500 లేని మనుషులు రానే రారు. ఒక్క రోజుల్లో పనులన్నీ అయిపోతాయా? అయిపోవు. సామాన్లు కడగటం అవన్నీ ఒక్క రోజులో అయిపోతాయి. వాళ్ళు టైం టు టైం ఒక టయానికి వస్తారు, ఒక టయానికి వెళ్ళిపోతారు. 2 రోజులు మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, కనీసం 1000 రూపాయలైనా అవుతాయి. ఇలా మనుషులు లేకుండా మనమే పనులు చేసుకుంటున్నాం కదా, ఆ డబ్బు కూడా మనం మిగిల్చినట్టే కదా. వాళ్ళు వచ్చినా సరే మనం చేసినట్టు పనులు చేయరు. మనం చేసినంత నీట్గా ఎందుకు చేస్తారో వాళ్ళు చేయరు. అయినా వాళ్ళకి అన్ని మనం చెయ్యాలి, అన్ని మనం అందిస్తేనే వాళ్ళు చేస్తారు. ఏ వస్తువు ఎక్కడ ఉంది, దేన్ని ఎలా క్లీన్ చేయాలని వాళ్ళకి తెలియదు కదా. మనం చెప్తుంటేనో వాళ్ళకి అన్ని మనం అందిస్తుంటేనో చేస్తారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు మనం కూర్చుంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళంతటా వాళ్ళు చేస్తారా? చెయ్యరు. మనుషుల్ని పెట్టుకున్నాం, డబ్బు ఇస్తున్నాం కదా, ఇంకా అందుకని మనం కూడా నిమిషం ఖాళీ లేకుండా రెస్ట్ తీసుకోకుండా ఇంకా పని చేస్తానే ఉంటాం. ఇంత డబ్బు ఇస్తున్నాం, మనీ వేస్ట్ అయిపోయిద్దేమో, ఈ ఒక్క రోజులో పని మొత్తం చేపించుకోవాలా అని. అలా కాకుండా మనమే రోజు కొంచెం చేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం టైంలో కొంచెం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 1 గంట అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 గంటలకి 3 గంటలకి అలా పని స్టార్ట్ చేసామనుకోండి, ఎంత పని చేసినా సరే అలసట రాదు. ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 గంటల నుంచి పని స్టార్ట్ చేసామనుకోండి, మధ్యాహ్నం 1 గంట వరకు మనం పనులు చేసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ అన్నం తినేసి రెస్ట్ తీసుకొని తర్వాత 4 గంటలకు అలా పని స్టార్ట్ చేసి ఇంకా సాయంత్రం 7 వరకైనా పని చేసుకోవచ్చు. నాకు ఇలా పని చేసుకుంటేనే చాలా తేలిగ్గా అనిపించింది. అందుకనే నేను ఒక్కదాన్నే రోజు కొంచెం అయితే పని చేసుకుంటాను. 3 రోజులకి నా పనులన్నీ అయిపోయినాయి. ఇంక ఇదిగోండి మంచాలకైతే దుప్పట్లు కూడా కట్టేస్తున్నాను. నిన్న నా అదృష్టం కొద్దీ ఎలాగో ఎండొచ్చింది, మంచాలు కూడా ఆరిపోయినాయి. ఇంకా నైట్ నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచాలు కూడా లాగాను. మంచం కొంచెం లూజులు ఉంటాయి కదా, ఆ లూజులన్నీ బాగా లాగేసి ఇంకా గట్టిగా వచ్చేసిద్ది మంచం. ఇంకా తర్వాత అయితే ఇంకా మంచం గుడ్లు అయితే కడుతున్నాను. ఇదైతే ఉదయం పూట. నైట్ ఇంకా అలాగే ఉంచేసాను మంచాలు, ఏమన్నా కొంచెం తడిగా ఉంటే ఆరిపోతాయిలని. కొంచెం తడి మీద మనం ఇలా దుప్పట్లు కట్టామనుకోండి, వాసన వస్తాయి. ఇంకా ఆ వాసన అనేది మళ్ళీ మనం మంచాలు ఉతికేదాకా కూడా వాసన అనేది పోదు. అందుకనే నైట్ అంతా వాల్చి ఇంకా అలాగనే ఉంచేసాను. బాగా ఆరిపోయి మంచాలు రెండిటికైతే ఇంకా దుప్పట్లు కట్టేశాను. దుప్పట్లు కట్టిన తర్వాత చూడండి మంచాలు నీట్ గా బాగున్నాయి కదా, బాగా లాగేసి కట్టాను కదా, నీట్ గా ఉన్నాయి. నెలకొక్కసారి అయితే మాత్రం ఇంక ఈ దుప్పట్లు, మంచానికి కట్టిన దుప్పట్లు ఉన్నాయి కదా, అవైతే ఉతికేస్తాను. ఎక్కువ మేము వాడను కూడా వాడము. ఒకటి పింక్ కలర్ దుప్పటి కట్టాను చూడండి, అదైతే వాడతాను. కానీ అసలు ఈ మంచం అయితే మాత్రం అసలు మేము వాడనే వాడము. ఇంకా పంచలో అలాగనే నిలబెట్టే ఉంటది ఆ మంచం. ఎండాకాలంలో ఇంకెప్పుడన్నా బయట పడుకోవాలి అనుకున్నప్పుడు వాడతాం, కానీ లేకపోతే అసలు ఆ మంచం అనేది వాడనే వాడము. ఇంకా పత్తి వచ్చింది అనుకోండి, ఆ మంచాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఇంకా మంచాలన్నీ తీసి ఇంట్లో పెట్టుకోవటమో, బయట గొంతులో పెట్టుకోవటమో చేయాల్సి వచ్చింది.
గొంతులో పెట్టుకుంటేనేమో మళ్ళీ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది. మంచాలు తడిచిపోతే మళ్ళీ పాడైపోతాయి. నిన్న ఇల్లు మొత్తం వాటర్ పోసి కడిగేశాను కదా, ఇంక ఈ రోజు అయితే తుడుస్తున్నాను. ఈ రోజు ఉదయం కూడా కొంచెం లైట్ గా వర్షం పడ్డది. ఈరోజు మబ్బు పట్టినట్టే ఉంది. బండ్లు ఎంత కడిగినా గానీ తుడిస్తే బాగా నీట్ గా ఉంటాయి. మనం కడిగేటప్పుడు ఏంటంటే కడిగిన తర్వాత నీళ్ళ మరకలు మరకలుగా కనిపిస్తాయి. తుడిచామనుకోండి ఇంకా బండ్లు చాలా నీట్ గా ఉంటాయి. మనం ఇంత కష్టపడి పని చేస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చేయమంటారు. తిని ఖాళీగా ఇంట్లో కూర్చోటమేగా, ఏం పని ఉంది, వండుకోవటం తింటాం, ఇంక ఇదే కదా మీ పని అంటారు. అంతే కదండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే అంటారా? ఎక్కువ శాతం ఎవరినైనా ఇంట్లో ఉండే వాళ్ళని ఇలానే అంటారు. అందుకనే హౌస్ వైఫ్ తన గుర్తింపు కోసం పాకులాడుతా ఉంటది. తను ఇబ్బంది పడతా ఉంటది, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతానే ఉంటారు. ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులు చేసుకోవటం ఇబ్బంది ఉండదు, కానీ బయటికి వెళ్ళి చేసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది. దీనికోసం చాలా మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవటం జరుగుతుంది. చాలా డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు కూడా. కష్టపడకుండా మనకి ఏది రాదండి, ఇవన్నీ ఫేక్. అంటే ఏదో కొద్ది గొప్ప నిజాలుంటాయి కానీ అన్ని నిజాలుండవు. కష్టపడంది ఏది రాదు మనకి. కొంతమంది మన లోపాన్ని క్యాష్ చేసుకోవాలని ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్లని ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉంటారు. హౌస్ వైఫ్ గా ఉంటూ మనకు వీలవుతుంది అనుకున్న పనులు అయితే చేసుకోండి. మనకు వీలు కాదు, కుదరదు, కష్టంగా ఉందన్న పనులు అయితే చేయటం కంటే మానుకోవటమే బెస్ట్. వీడియో ఎలా ఉందనేది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.